ఆయన దగ్గర మనం ఎన్నో మేలులు పొందుకున్నాం. ఆయన దగ్గర ఎన్నో అద్భుతకరమైనటువంటి కార్యములు ఆయన ద్వారా ప్రతి ఒక్కరము కూడా అనుభవించిన వారమే. కానీ కొన్ని పర్యాయములు మనకి ఏదైనా చెప్పరాని కష్టం వస్తే, అనుభవించలేనటువంటి కష్టం వస్తే మనం ఏం చేస్తామంటే, ఇన్ని సంవత్సరాలు చూసిన దేవుడు కాస్త నన్ను ఇప్పుడు ఏం చేయట్లేదంటే, చూడలేదేమో, నా ప్రార్థన అంగీకరించలేదేమో అని మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దూషించేస్తూ ఉంటాం. దేవునిని మనం విసర్జించేస్తూ ఉంటాం. యోబు గారి యొక్క కష్టాలను చూసి ఆయన మాత్రం విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఇంకా యేసుక్రీస్తు ప్రభు గారికి ఆయన ఇంకా దేవునికి లోబడి ప్రార్థన చేస్తే, వారి యొక్క భార్య ఏమందంటే, ఇంకా నువ్వెందుకు దేవుని ప్రార్థన చేస్తున్నావు, దేవుణ్ణి నువ్వేంటంటే విసర్జించేసి నువ్వు చచ్చిపోవచ్చు కదా అని ఏమన్నదంటే, తన యొక్క భార్య చెప్పినట్లుగా వాక్యము తెలియచేస్తుంది. ప్రియులారా, మన కష్టాలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో, అనారోగ్యాలు వస్తాయేమో, ఎటువంటి పరిస్థితులైనా ఈ యొక్క బైబిల్ గ్రంథం మన జీవితంలో ఉంటే, ఈ బైబిల్ గ్రంథాన్ని అనునిత్యం మనం చదువుకున్నట్లయితే, ఈ మాటకు లోబడి మనం జీవించినట్లయితే గనక ఈ సీమోను గారి పేతురు జీవితంలో దేవుడు ఎటువంటి అద్భుతాన్ని చేశారో అటువంటి అద్భుతాన్ని దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తారు.